ముందుగా మార్కెట్‌కెళ్ళి ఒక హాఫ్ కేజీ చికెనే తీసుకొచ్చుకోండి. దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, కొంచెం ఆయిలేసుకొని వాటన్నిటిని ముక్కలకు పట్టేలా బాగా కలిపి దాన్ని అలా పక్కకు పెట్టేసుకోండి. తర్వాత ఓ 4 ఉల్లిగడ్డలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకొని ఉల్లిగడ్డల్ని ఈ వీడియోలో చూపిన విధంగా సన్నగా తరిగేసుకోండి. తర్వాత పచ్చిమిర్చిని కూడా నిలువుగా చీరేసుకొని పక్కకు పెట్టేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీరని తీసుకొని దాన్ని కూడా సన్నగా అంటే సన్నగా తరిగేసుకొని దాన్ని కూడా అలా పక్కకు పెట్టేసుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండి పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ ఏసేసుకొని మిర్చి, ఆనియన్స్ అలాగే కొంచెం పసుపేసుకొని వాటిని శుభ్రంగా మగ్గనివ్వండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వేసుకొని బాగా కలుపుకోండి. తర్వాత ఇందాక కలిపెట్టిన చికెన్ ముక్కలను అందులో ఏసుకొని శుభ్రంగా దాన్ని ఫ్రై అవ్వనివ్వండి. ఒక్క చుక్క కూడా నీరు లేకుండా, నీరొచ్చిద్ది అదంతా కూడా ఇనికేలాగా చూసుకోండి. ఒక్క చుక్క కూడా నీరు లేకుండా ఆయిల్ పైకి తేలేలాగా చూసుకోండి. చూసారుగా దీని తర్వాత ఇందులోకి ఒక 3 చెంచాల కారం ఏసేసుకోండి. మీరెంత తింటే అంత. శుభ్రంగా వాటిని కలిపేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా అలా చల్లేసుకోండి. కొంచెం కొత్తిమీర చల్లుకొని దాన్ని చల్లారనివ్వండి అంతే. దాని తర్వాత ఒక ప్లేట్‌లో తీసుకొని శుభ్రంగా పక్కకు పెట్టేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్, ఒక హాఫ్ నిమ్మకాయ పిండేసుకొని శుభ్రంగా తిన్నారంటే మీరు కూడా ఇలా అంటారు. కెవ్వు కేక అంటే కెవ్వు కేక సూపర్.